నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విజయవంతంగా విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్. వరదలు, తదితర ప్రమాదాల వంటి విపత్తులను ఎదుర్కొనే సిద్ధతలో భాగంగా జిల్లాలో విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ ఎక్సర్సైజ్ను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎన్డీఎంఏ, హోం మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సహకారంతో చేపట్టడం జరిగిందని, ఈ వ్యాయామంలో భాగంగా ఈఓసీ సందేశాలు, సైరన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లు ద్వారా విపత్తు సంభవించినట్లు అనుకరించి ప్రజలకు హెచ్చరిక సందేశాలను పంపించారు. అదే సమయంలో జిల్లా అత్యవసర కార్యకలాపాల కేంద్రం డీఈఓసీ పూర్తి స్థాయిలో క్రియాశీలమై వైర్లెస్, సాట్కామ్, హ్యామ్ వంటి ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ వ్యవస్థలను పరీక్షించారు. ప్రాథమిక నష్టం అంచనా నివేదికలు, పరిస్థితి నివేదికలు సేకరించి ఉన్నతాధికారులకు పంపించడం, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి నివారణ తరలింపు, ఎవాక్యుయేషన్ చర్యలు చేపట్టగా ఎన్సీసీ, హోంగార్డులు, వాలంటీర్లతో కూడిన కమ్యూనిటీ ఆధారిత ప్రతిస్పందన వ్యవస్థను సక్రియం చేశారన్నారు. కామారెడ్డిలోని ఎస్పీ కార్యాలయం పరిధిలోని ఐసీపీ హెలిప్యాడ్ ప్రాంగణం, శ్రీరామ వీల్ టెక్ ప్రాంతం, ఏసార్ గార్డెన్లోని జీఆర్ కాలనీ స్టేజింగ్ ఏరియా, హౌసింగ్ బోర్డ్ కాలనీ రిలీఫ్ క్యాంపులు, ట్రయాజ్ సెంటర్లు మరియు మెడికల్ ఎయిడ్ పోస్టుల వద్ద ఇన్సిడెంట్ కమాండ్ పోస్ట్ ఐసీపీ లను యాక్టివేట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జీవదాన్ ఆసుపత్రులను అప్రమత్తం చేసి అత్యవసర వైద్య సేవలకు సిద్ధంగా ఉంచడం జరిగిందని, ఈ మాక్ ఎక్సర్సైజ్లో భాగంగా యాస్టరిస్క్ ఇన్సిడెంట్ యాక్షన్ ప్లాన్ ఐఏపీ ను రూపొందించి సమీక్షించడం జరిగిందని తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, కప్లు వంటి ప్రత్యేక ప్రతిస్పందన దళాలు శోధన, రక్షణ, తరలింపు, ప్రమాద నిర్వహణ చర్యలను అనుకరణగా నిర్వహించాయి. పర్యవేక్షణ డాక్యుమెంటేషన్ పరిశీలకులు అన్ని స్థాయిల్లో స్పందన చర్యలను అంచనా వేశారు. జిల్లా అధికారులు, పరిశీలకులు నియమిత వాట్సాప్ గ్రూపుల ద్వారా ఫోటోలు, చిన్న నివేదికలను అప్లోడ్ చేశారు. ఎస్డీఎంఏ సమన్వయంతో జిల్లా వారీగా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రత్యక్ష నివేదికలు సేవక్కు పంపించారు. ఈ మాక్ ఎక్సర్సైజ్ ద్వారా భవిష్యత్తులో సంభవించే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రాణాలు, ఆస్తి రక్షణకు మరింత బలమైన జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళికను రూపొందించుకోవడంలో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్, ఆర్డీఓ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. Next 1-2 months will be completed so that next floods వచ్చినప్పుడు we are ready for additional discharge of water. కొత్తగా వచ్చింది ఇక్కడ మనకు ముందే ఉంది. Coordination with the municipal commission and revenue officials. Next 1-2 months will be completed so that next floods వచ్చినప్పుడు we are ready for additional discharge of water. Rescue operations చేస్తారు. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రూఫ్ పైన స్ట్రాండెడ్ అయిన తర్వాత సో డ్రోన్తో కూడా ఒక మాక్ డ్రిల్ చేసాము. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈరోజు కామారెడ్డి జిల్లాలో మాక్ ఎక్సర్సైజ్ సబ్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు, ఆల్ ద ఆఫీషియల్స్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్, అందరికీ నమస్కారం. ఆల్ ద వాలంటీర్స్ హూ హ్యావ్ కమ్
తాడ్వాయి మండలం 18 గ్రామాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారి మరియు కార్యదర్శులు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లను గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు శాల్వాలతో పూలదండలతో సన్మానం చేస్తూ స్వీట్లు తినిపించారు. అలాగే ముందుగా ఆయా గ్రామాల్లో మాజీ సర్పంచ్లను సన్మానిస్తూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని నూతన సర్పంచులు వారు తెలియజేస్తూ తమను నమ్మి సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ఆయా గ్రామాల సర్పంచ్లు తెలియజేశారు. దేవయపల్లి సర్పంచ్ నరేష్ శ్రీ దత్తాత్రేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు అభిషేక నిర్వహించి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అన్ని గ్రామాల్లో నూతన అలంకరణలతో గ్రామ పంచాయతీ భవనాలు పండగ వాతావరణంతో సంతోషంతో నిండుకుంది. చెప్పరాదు అప్పుడే గిడ పెట్టుంటాయి అందులో కూడా పెట్టి అప్పుడే గిడ పెడతాయి. ధన్యవాదములు. అట్లాగే ఉప సర్పంచ్గా ఎన్నుకున్న నా తోటి వార్డ్ మెంబర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మన గ్రామ పెద్దలందరికీ, అమ్మలకు అక్కలకు అట్లాగే అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. రామారెడ్డి మండలం ఇస్రాజీవాడి గరుగుల్ కన్నాపూర్ గొల్లపల్లి రాగ్రామాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారి మరియు కార్యదర్శులు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లను గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు శాల్వాలతో పూలదండలతో సన్మానం చేస్తూ స్వీట్లు తినిపించారు. అలాగే ముందుగా ఆయా గ్రామాల్లో మాజీ సర్పంచ్లను సన్మానిస్తూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని నూతన సర్పంచులు వారు తెలియజేస్తూ తమను నమ్మి సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ఆయా గ్రామాల సర్పంచ్లు తెలియజేశారు. దేవయపల్లి సర్పంచ్ నరేష్ శ్రీ దత్తాత్రేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు అభిషేక నిర్వహించి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అన్ని గ్రామాల్లో నూతన అలంకరణలతో గ్రామ పంచాయతీ భవనాలు పండగ వాతావరణంతో సంతోషంతో నిండుకుంది. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. మొన్నటి స్థానిక సంస్థల దోమకొండ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో విజయం సాధించిన ఐరేని నరసయ్య సర్పంచు గారు మరియు ఉప సర్పంచ్ బొమ్మర శ్రీనివాస్ గారు మరియు వార్డ్ సభ్యులను కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసి మా మిత్ర బృందం చేరు సత్కారం చేయడం జరిగింది. బాన్సువాడ మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పిఓసి రవీందర్ చౌహాన్ పాల్గొని మాట్లాడుతూ పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించి కార్యకర్తలు క్రమశిక్షణ పాటిస్తూ పార్టీ కోసం నిబద్ధతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల కంఠం గ్రామ జనసేన పార్టీ ఉప సర్పంచ్గా ఏకగ్రీవమైన లక్ష్మణ్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జీవన్ నాయక్, మంగ్రామ్, జంగం సాయి కృష్ణ ఎన్ఆర్ఐ, పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరుణ్, కార్యకర్తలు, నాయకుడు పాల్గొన్నారు. డిడిఎన్ రాష్ట్ర అధ్యక్షులకు ఆహ్వానం కామారెడ్డిలో రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాస్తు శర్మ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రేపు జరగనున్న ఉమ్మడి జిల్లాలో 700 మంది పూజారులతో కార్యక్రమం ఉన్నందున ఈరోజు సాయంకాలం కామారెడ్డి జిల్లా పురోహిత సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు అంజన్నప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీర్ల వంచ కృష్ణమాచార్యులు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీష్ రాజశేఖర్, మండల అధ్యక్షులు మండల వచ్చిన వారు పూజారులు పాల్గొని అధ్యక్షులకు గజమాలతో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పూజారులందరికీ అన్ని విధాలుగా సహకారాలు అందిస్తానని రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవరావు శర్మగారు మాట్లాడుతూ ఉన్న ఉమ్మడి జిల్లాల్లో అన్ని సమస్యలపై ఈ పోరాటానికి సిద్ధంగా ముందుగా ఉమ్మడి కామారెడ్డి నిజామాబాదు జిల్లాలలో మీటింగ్ నిర్వహిస్తున్నాము అన్నారు. రేపు జరిగే కార్యక్రమంలో 678 మంది పూజారులు పాల్గొని దాదాపు 3 కిలోమీటర్లు ర్యాలీగా వెళ్లి సమస్యలపై కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి ఏసీ గారికి వినతి పత్రాన్ని సమర్పిస్తూ ఇదే స్ఫూర్తితో ఉమ్మడి 10 జిల్లాలు భాగ్యనగరంలో కూడా ఉంటుంది. అన్ని జిల్లాలు తిరగాలని, పూజారులను మరి ప్రభుత్వమే ఆదుకోవాలని, జీతాలు చాలీసాలని, జీతాలు ఈ జీతాలతో 6,000 జీతం 4,000 మరి ధూపదీపానికేస్తున్నారు. ఈ రోజులలో ఏమైనా మనిషి బ్రతకడానికి సరిపోతున్నాయా? కనుక పూజారుల బాధను ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత రాష్ట్ర అధ్యక్షునిగా అన్ని జిల్లాల తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి మన సమస్యలను గుర్తు చేస్తానని, అందుకే ప్రారంభం ఉమ్మడి జిల్లా నుండి మొట్టమొదలు కామారెడ్డి శ్రీ రామకృష్ణ వైదిక దరువుపేట సమీపంలో నాగలింగేశ్వర ఆలయం నందు సన్మానించడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,37,500, వెండి 2,090 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.